రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ విజయసాయి రెడ్డి అయితే సంచలన ప్రకటన చేశారు. తనకు ఏమాత్రం ఏ పార్టీతోనూ ఒత్తిడి లేదు, ఇదంతా కూడా సొంత నిర్ణయమే అంటూ ఒకవైపు చెప్తున్నప్పటికీ వెంటనే మరో 10 నిమిషాల్లోనే రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్ అవుతున్నానంటూ చేసినటువంటి ప్రకటన అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కూడా అత్యంత కీలకమైన లీడర్స్ అనే చెప్పుకోవాలి. పార్టీలో నెంబర్ 2, 3 స్థానాలంటూ ఎవరికైనా చెప్పదగినవి ఉంటే అది మాత్రం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి, ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఇద్దరు కూడా అంతటి నాయకులనే చెప్పుకోవాలి. మరి అటువంటిది ఇద్దరు కూడా ఇటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఏంటో ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొడాలి నానికి సంబంధించి కూడా ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. అతను ఒక ట్వీట్ చేసినట్లుగా ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతోంది. మరి కొడాలి నాని నుంచి అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ వీరిద్దరి రాజీనామా మాత్రం పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ అయినట్లుగానే తెలుస్తుంది. ఒక్కసారి విజయసాయి రెడ్డి అసలు ఏం చెప్పారో చూద్దాం. అంటే ఆయన ట్వీట్లో సారాంశం ఏంటో ఒక్కసారి మనం గమనిద్దాం. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ పార్టీలోనూ నేను చేరడం లేదు. వేరే పదవుల్లో, ప్రయోజనాలు, నాకు డబ్బులో ఏది కూడా ఆశించి నేను ఈ రాజీనామా చేయడం లేదు. కాబట్టి నేను ఎక్కడా కూడా ఏ పార్టీలో కూడా చేరడం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు అంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తు మొత్తం కూడా నేను వ్యవసాయంలో ఉంటాను, నేను వ్యవసాయం చేసుకుంటూ నా మిగిలినటువంటి జీవితాన్ని గడుపుతానంటూ చెప్పుకొచ్చారు. ఇక దాంతో పాటుగా ఆయన హైలైట్గా చెప్పినటువంటి అంశాలు ఏంటంటే వైఎస్ కుటుంబం నన్ను ఎంతగానో ఆదరించింది, దాంతో పాటుగా చంద్రబాబు తో నాకు రాజకీయంగా విభేదాలు ఉన్నాయి తప్పించి ఆయన కుటుంబంతో నాకు ఎటువంటి విభేదాలు లేవు, ఆయన మంచి మిత్రులు అంటూ చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఆయన అదే చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి అంశాన్ని మనం ఒక్కసారి గమనిద్దాం. పవన్ కళ్యాణ్తో తనకు చిరకాల స్నేహం ఉంది అంటూ ఏదైతే ఒక వ్యాఖ్య చేశారో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మొత్తంగా విజయసాయి రెడ్డి అదేవిధంగా రామిరెడ్డి ఇద్దరి రాజీనామాలు వెంటనే జరిగిపోవడంతో వైసీపీ అయితే ఒక్కసారి షాక్లోకి వెళ్ళిందని చెప్పుకోవాలి. ఇక మరోవైపు ఏదైతే ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతోందో, అంటే ఈ కొడాలి నాని రాజీనామాకి సంబంధించి ఒక ప్రచారం జరుగుతోంది, అదైతే కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం వైసీపీకి అయితే గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఇక దీని నుంచి ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితి లేదు అని ప్రజల్లో అయితే గట్టిగా ప్రచారం జరుగుతోంది.